శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. అస్మద్గురోః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరి ఓం. 2025 ఫిబ్రవరి నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు బాగున్నాడు. తర్వాత ఈ రాశికి దాదాపు అన్ని గ్రహాలు కూడా పూర్తిగా బాగున్నాయి. ఈ మేషరాశిలో బాగున్న గ్రహం చెప్పాలి అంటే రాహు ఒక్కడే. మిగతా అన్ని గ్రహాలు కూడా పూర్తిగా బాగున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెబుతున్నా. ఏమిటంటే, మీరు పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. మీ ఇష్టం వచ్చినటువంటి పేరు పెట్టుకొని ఇది నా రాశి ఫలం చూడమంటే నీవు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్న దాని మీద నీ రాశి కాదు, ఆ రాశి ఫలితాలు నీకు వర్తించవు. నీవు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది రాశి. ఆ రాశి కూడా 25 వంతులే వస్తుంది. పుట్టిన టైముని బట్టి జన్మలగ్నం, ఇది గోచారం, అది గ్రహచారం. రాశిని బట్టి చెప్పేది గోచారం, పుట్టిన టైమును బట్టి చెప్పేది గ్రహచారం. గ్రహచారం 75 వంతులు, మరి రాశిని బట్టి చెప్పేదేమో గోచారం 25 వంతులు. అయితే కరెక్ట్గా అశ్వని, భరణి, కృత్తిక, అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొత్తం కలిపి మేషరాశి. ఈ మేషరాశికి ఎదురు లేదు, చాలా బాగున్నది, అన్ని విధాలా బాగుంది. అయితే ఇది 25 వంతులే జరిగేది. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న ప్రయోజనం ఏమిటయా అంటే, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. తర్వాత ఏదైనా వాహనాలు కొనుక్కుండేవాళ్ళు వాహనాలు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. ఇళ్ళు, స్థలాలు, పొలాలు కొనుక్కుండే వాళ్ళకి బాగుంది. చదువుకునే వాళ్ళకి చదువు బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం బాగుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశాలకు కూడా వెళ్ళటానికి చాలా మంచి అవకాశం ఉంది. మరి రవిబుధులు కలిసి ఉండడం చేత వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళ మాట కూడా బాగా మంచిగా ప్రయోజనం కలుగుతుంది. చాలా మంచి స్థాయిలో ఉంటారు. ఇది అన్ని విధాలా బాగుంది ఈ రాశి. ఈ రాశికి తిరుగంటూ లేదు. అయితే ఈ టైంలో ఎట్లా ఉండాలి, ఏం చేయాలి? ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నాము కదా అని, డబ్బులు బాగా ఉన్నాయి కదా అని అనవసరమైన దండగమారి పనులు, తప్పుడు పనులు చేస్తే మాత్రం నీ జాతకం మాత్రం బాగుండదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక్కడు ఏం చేస్తా అంటే, అయ్యా నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, నీ హోటల్లో పోయి భోజనం చేస్తానంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు పాపం 10 రూపాయలు ఇస్తే అన్నం తింటాడు కావాలి లేని 10 రూపాయలు ఇస్తావు. ప్రతివాడిని వాడు అడిగేది అదే, అయ్యా నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయి, ఒక 10 రూపాయలు, నేను హోటల్లో పోయి ఫోన్ చేస్తా, ఆకలి అవుతుంది అంటాడు. ఈ విధంగా 10 రూపాయలు ఒక 500, 600, 1000 సంపాదిస్తాడు. వీడు శుభ్రంగా దారిన పోతూ దారిలోనే తాగి ఇంటికి పోతాడు, పెళ్ళాన్ని తలకాయ బాగొడతాడు. ఈ 10 రూపాయల వల్ల ఏమొచ్చింది, విపరీతమైన పాపం వచ్చింది. వాడు నిజంగా నువ్వు కడుపు నిండా అన్నం పెట్టిస్తే తప్పులేదు. 10 రూపాయలు అన్నం తింటాడని నమ్మి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు, డబ్బులు మాత్రం ఇవ్వద్దు, ఆకలి అయితే ఆహారం పెట్టమని చెబుతున్నారు ఇండియాలో. ఈ రకంగా డబ్బులు సంపాదించుకొని దుర్వ్యసనాలకు పడి అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఇంట్లో కుటుంబాన్ని బాధ పెట్టినందువల్ల చేసిన ధర్మానికి పాపం వస్తుంది. నీకు ఉన్నటువంటి మంచి జాతకం కూడా నీవు చేసిన పాపం వల్ల నీకు నష్టం వస్తుంది. అప్పుడు ఏమంటున్నావు, ఏమండి పంతులు గారు జాతకం బాగుందని జ్యోతిష్యం చెప్పాడు, నా జాతకం బాగాలేదంటావు. అదే కాదండి, ఈ ఆనందంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏమవుతుంది, ఉద్యోగం చేసేవాళ్ళు పార్టీ అంటారు, ప్రమోషన్ వస్తే పార్టీ. ఈ పార్టీ ఏమిటంటే ముందుగా తాగటమే ఈ పార్టీ. ప్రమోషన్లో వచ్చే మొదటి నెల జీతం శుభ్రంగా పార్టీ ఖర్చు పెడతాడు. వీడు తాగి ఇంటికి వెళ్తాడు, ఇంట్లో భార్యను కొడతాడు. దీనివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? కలకంటి కంట కన్నీరులకైనా సిరి ఇంత నిలువనేరదు సుమతి అని చెప్పుంది.
నీవు వచ్చిన ప్రమోషన్ వల్ల వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి భార్యని తలకాయ కొట్టినందువల్ల ఆమె నీకు పనిచేసి పెట్టలేదు. ఆ తలకాయ కొట్టిన తర్వాత పుట్టింటి వాళ్ళు ఆమెను తీసుకెళ్తారు. నీకు వచ్చే లాభం మొత్తం నష్టమైపోయింది. చివరికి వచ్చేప్పటికి జాతకం చెప్పిన సరిగా చెప్పలే. అంటే ఏమిటి? ఎప్పుడు కూడా మనిషి అయిన వాడు మనిషిగా బతకాలి, మనిషి చేసే పనులు చేయాలి. మనిషి చేసే పనులు పాము అయితే కరుస్తుంది, కుక్క అయితే కరుస్తుంది. మనిషి ఏమైనా కరుస్తాడా? కరవడు కదా. కుక్క చేసే పనో పాము చేసే పనో అట్లాంటి పని మనం చేస్తే ఏమవుతుంది? ఆ విష జంతువుకి మనకేమైనా తేడా ఉందా? అట్లాంటి పనులు చేయటం వల్ల ఇప్పుడు ఈ 15 రోజులే కాదు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఫిబ్రవరి నెల ఫలితం చెప్పుకుంటున్నాం. ఈ నెలలో చేసినటువంటి పాపం సంవత్సరం చివరి దాకా వదలదు. కాబట్టి మీరు మీ జాతకరీత్యా బాగుంది, కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం చూపించుకోండి. ఈ జాతకం చూపించుకున్న తర్వాత మీరు మంచిని మీరు అనుభవించాలి అనే ఉద్దేశం కనుక మీకు ఉండేటట్లయితే మీరు ఎటువంటి పాపిష్టి పనులు చేయొద్దు. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యకర్త, ఎవరు కర్త? జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని భరాయించేటువంటి వాడు ఎవరు? యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు ఎవరు? యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. అందరినీ పోషించాలి అంటే పెద్ద నిధి కావాలి. ఆ నిధి ఎవరి చేతిలో ఉంది? యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. అటువంటి వారికి ప్రణమామి తమాదిత్యం, 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. ప్రణమామి తదాదిత్యం బహిరంతస్తమోపహం, లోపల వెలుపల అన్ని చోట్ల తానై ఉన్నాడు. అటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆయనకి 12 పేర్లు ఉన్నాయి. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకర మార్తాండ సవితాహీలి తీక్ష్ణాంశుర్మిహిరోరవి. ఈ 12 పేర్లు సూర్యుడికి ఉన్నాయి. ఇప్పుడు మనకున్న రాసులన్నీ 12. ఈ 12 రాసుల పేర్లే అనుకోవాలి మన లెక్క ప్రకారం. అయితే జ్యోతిష్యానికి వచ్చేటప్పటికల్లా నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. అటువంటి సూర్యుడు ఎట్లా ఉన్నాడో నవగ్రహాల గుళ్ళోకి పోతే మధ్యలో ఉన్నాడు. మిగతా గ్రహాలని చుట్టూ ఉన్నాయి. అన్ని గ్రహాలకి అధిపతి ఎవరు? సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడే 12 రాసుల్లో ఉన్నాడు, 9 గ్రహాల్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రపంచం మొత్తంలో ఉన్నాడు ఆయన. ఈ సూర్యుడు మరి ప్రపంచ దేశాలన్నింటిలో దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా? అన్ని దేశాలకు కలిపి ఒకటే సూర్యుడు. అందరినీ సంరక్షించేవాడు ఆ సూర్య భగవానుడే. ఆయన ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నారు. ఆయన కిరణాలు భూమి మీద ఒక్క కిరణం గనక, ఒక్క సెకండ్ గనక పడకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అటువంటి శక్తిని గురించి, గ్రహాల గురించి, రాసుల్ని గురించి మొట్టమొదటిగా తెలియపరిచినటువంటి మతం ఏది, దేశం ఏది అంటే హిందూ దేశం, హిందూ మతం. వాళ్ళ ప్రపంచ దేశాలు వెళ్ళి చంద్రమండలానికి వెళ్ళారు, కనుక్కున్నారు. ఇవన్నీ ఉన్నాయని ముందే చెప్పారుగా, ఎవరు చూడలేదుగా. మరి పంచాంగం అన్నారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఎన్ని కలిసి పంచాంగం అయింది. ఈ పంచాంగం భారతదేశంలోనే తయారైంది, ఏ దేశంలో తయారు కాలే. అయితే సైన్స్ రీత్యా ఏదో కొంత పెరిగింది, కానీ మొట్టమొదటి సైన్స్ మందే. ఇది ధర్మం. ధర్మం అనేది, అధర్మం అనేది 2 ఉన్నాయి. ఈ ధర్మాధర్మాలని పాటించే వాళ్ళు ఎవరయ్యా అంటే హిందూ దేశంలో ధర్మాధర్మాలని తెలియపరిచిన దేశం హిందూ దేశం. హిందూ మతం అనాది మతం. అటువంటి మతం నుంచే ఎవరైనా కాపీ చేశారు. ఇవాళ
న్యాయశాస్త్రం వచ్చిందంటే ధర్మశాస్త్రం, హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకున్నారు. దానివల్లే ప్రపంచ దేశాల్లో కూడా హిందూ సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు, దేవాలయాలు ఉన్నాయి. చాలా చోట్ల బయటపడుతున్నాయి. అందువల్ల అనాది మతం ప్రపంచ దేశాల మొత్తానికి మొట్టమొదటి మతం అనాది మతం అయింది.